సార్ ఓకే. ఇది ప్యాషన్ ఫ్రూట్ తీగ. ఇది సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. బాల్ షేప్లో వస్తుంది. ఎర్రగా మన ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత రాలుతుంది. దీని లోపల జెల్లీ ఉంటుంది. ఆ జెల్లీని మనము ఫ్రూట్ జ్యూసెస్లో కానీ వాటిలోని కలుపుకొని వాడచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వాడచ్చు. లాట్ ఆఫ్ సి విటమిన్, చాలా సి విటమిన్ ఉంటుంది. దాంతోపాటు ఆ గింజలలో ఫైబర్ చాలా ఉంటుంది. సో ఇది ఈ తీగ. ఫిజోవా పండు. ఇది ఇంత పొడుగుగా వస్తుంది, దోసకాయ లెక్క, కీరా దోసకాయ లెక్క వస్తుంది. ఇది వర్షాకాలంలో చాలా ఫాస్ట్గా పెరిగి పండ్లు వస్తాయి. డ్వార్ఫ్ వెరైటీ తీసుకొచ్చిన ఇది. దీన్ని మీరు చెంచాతోటి ఇట్లా ఐస్ క్రీమ్ లాగా స్కూప్ చేసుకుని తినేయచ్చు. ఫిజోవా పండుది. ఇది బర్గండీ లెమన్ టీ ఆకులు. రైట్, ఈ ఆకులు మనం ఎండబెట్టేసుకుని టీ చేసుకోవచ్చు. ఇది నిమ్మకాయ టీ లాగా ఉంటుంది. ఆకు లేబుల్ కనిపిస్తుందిగా. ఇవన్నీ టీ ఆకులు అన్నమాట. ఇది నల్ల పసుపు. ఇవన్నీ కర్క్యూమిన్ బాగుంటుంది అంటారు. కర్క్యూమిన్ అన్నది క్యాన్సర్కి మందు. సో ఓన్లీ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ ఈస్ కర్క్యూమిన్. ఈ కర్క్యూమిన్ లెవెల్స్ బాగా నల్ల పసుపులోను. తర్వాత ఇది కస్తూరి పసుపు, ఈ గ్రీన్ ఆకులది, ఇది కస్తూరి పసుపు. రైట్, తర్వాత మామూలు పసుపు కూడా ఉన్నది. 3 రకాలు ఉన్నాయి. తెల్ల పసుపు తెప్పించినా కానీ వర్కౌట్ కాలే. మామూలు అల్లం, ఈ 2. సో ఈ ఆకులు టీలో వాడుకోవచ్చు. అల్లం అయితే మనకి తెలిసిందే కదా, తీసుకుని వాడుకుంటాం. ఈ చెట్టు ఆ ఆర్డర్లో, ఆ చెట్టు ఈ ఆర్డర్లో లైన్గా ఉండాలి అని అట్లా పెంచకుండా ఒక అడవి షేప్లో చెట్లు పెంచిన. ఎందుకంటే బయోడైవర్సిటీకి అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని ఒక రీసెర్చ్ చెప్తోంది. ప్రతి ఆకుని నేను ఇక్కడే ఉంచుతా, ఏ ఆకుని కాలబెట్టను. రైట్, అది ఈ మట్టిలోనే కలిసిపోవాలి. పీనట్ బటర్ అంటే మామూలుగా మనము వేరుశనక్కాయలతో చేసిన పిండిలాగా చేస్తాం అది అనుకుంటారు. కాదు, పీనట్ బటర్ అన్నది ఒక పండు. ఇది చిన్న రేక్కాయ అంత పండు వస్తుంది. ఈ పండు షెల్ఫ్ లైఫ్ తక్కువ, కానీ చాలా న్యూట్రిషియస్ పండు. సో ఎర్రగా అయిపోతుంది. ఇది 3 రోజులలో ఎర్రగా అవుతుంది. మనం కనుక దీన్ని ఎరుపు స్టార్ట్ కాగానే కోసుకుంటే అప్పుడు మాత్రమే మనకి దక్కుతాయి, లేకుంటే పిట్టలకి దక్కుతాయి. రైట్, సో నల్లేరు పొడి చేసుకోవచ్చు, బొక్కలకి చాలా మంచిది. ట్రెడిషనల్ బోన్ సెట్టర్స్ అంటే ఇవాళ ఉన్న ఆర్థోపెడిషియన్స్ లేని కాలంలో ట్రెడిషనల్ బోన్ సెట్టర్స్ దీన్ని మెత్తగా చేసి రుబ్బి ఇరిగిపోయిన బొక్కలకి రాసి దాని మీద కట్టేటోళ్ళు. తర్వాత ఇది చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది, బొక్కలకి చాలా బలం ఇస్తుంది. ఇది మనకి పచ్చడి చేసుకుంటారు. సో దీన్ని నూనెతోని రాసుకుని కానీ దీన్ని కోసి వాడలేము, చాలా ఎక్కువ పంజెంట్గా ఉంటుంది. దీంట్లో నుంచి నూనె వస్తుంది. దీన్ని టీలో వాడుకోవచ్చు, మనము ఎండబెట్టేసి టీలో వాడుకోవచ్చు. దీన్ని బయట దేశాల్లో డిస్టిలరీస్లో ఇవి తీసుకుపోయి ఇంట్లో వండించిన వాళ్ళందరూ కలెక్ట్ చేసి తీసుకుపోయి దీన్ని నూనె తీసుకొచ్చుకుంటారు. ఒక 10 ml నూనె దగ్గర $5 నుంచి $10 ఉంటుంది. అంటే
850 900 రూపాయలు 10 ml నూనె దొరుకుతుంది దీంతో. కాబట్టి ఇది చాలా గొప్ప ఆకు. ఇది తింటే పుల్లగా ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు. లెమన్ గ్రాస్, దీన్ని నేను ఎండబెట్టి టీలో వాడుతుంటాను రెగ్యులర్గా. అవకాడో కాయలు, అవకాడో బటర్ అంటారు దీన్ని. ఇది చాలా మంచి ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్ పనిచేస్తుంది దీంతో. ఇది ఒక్కొక్క కాయ మనకి 150-200 రూపాయలకి దొరుకుతుంది మార్కెట్లో. ఇక్కడ ఇది మామిడికాయలాగా కాస్తుంది, 30-40 ఫీట్ల చెట్టు అవుతుంది. రైట్, ఇది అవకాడో. అక్కడ తీసుకోండి మీరు, పెద్ద కాయ ఉన్నది. ఆ కాయ సైజ్ ఎంత వస్తుంది అన్నది అక్కడ కనపడుతుంది. దీనికంటే పెద్దగా అవుతుంది కాయ. రైట్, ఇది పచ్చడికి చాలా బాగా పనికి వస్తుంది. ఒక్క కాయతోటి మనము 100 గ్రామ్స్ పచ్చడి చేయొచ్చు. ఎవరైనా కనుక నిమ్మకాయ పచ్చడి వ్యాపారం చేసుకోవాలనుకుంటే 2 చెట్లు ఉంటే చాలు, వాళ్ళు సంవత్సరం అంతా ఇట్లా గుత్తులు కాస్తాయి. చూసిందా? సో ఒక గుత్తికి వస్తే 1 కిలో పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి పెట్టి అమ్ముకునేటోళ్ళ. ఇక రుద్రాక్ష గురించి మీకు చెప్పేది ఏమున్నది, ఇందిరాగాంధీ దీన్ని ఎక్కడి నుంచో కూర్చు పెట్టి కొనుక్కొచ్చుకుని మెడలో వేసుకుని దీని ప్రభావంతో నేను బాగా బతుకుతున్నా అని అనుకునేది. పంపర పనస, ఈ చెట్టు పంపర పనస. ఇది పంపర పనస. మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఒక పండు తినిపిస్తే వాళ్ళకి ఇక మళ్ళీ మలబద్ధకం అన్నది కనపడకుండా పోతుంది. ఈ పండు గుత్తులు కాస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, కింద ఇట్లా రాలిపోతుంది, పండి రాలుతాయి. రైట్, ఈ పళ్ళని మనము పళ్ళ రసాలలో కలిపి వాడుకోవచ్చు కావాలంటే. ఇది బత్తాయి లెక్కనే ఉంటుంది, మోసంబి లెక్క. ఇది బరువు చాలా, అయితే పెద్దగా కనిపిస్తున్న చాలా బరువు ఉంటుందేమో అనుకుంటాము. చాలా లైట్గా ఉంటుంది ఇది. దీంట్లో దూదిలాగా చాలా ఎక్కువ ఉండి లోపల పండు చిన్నగా ఉంటుంది. మామూలుగా ఈ శబరిమల పోయేటోళ్ళకి వాళ్ళకి అక్కడ దారిలో పెద్ద పదాలు నడిచేటోళ్ళకి దారిలో ఇది ఒక్కొక్క తోన అమ్ముతారు వాళ్ళు. 80లలోనే 5 రూపాయలకు తోన అమ్ముతారు. సో చాలా న్యూట్రిషియస్. ఇట్లా నోట్లో పెట్టుకొని మనము అట్లా గుట్ట ఎక్కి నడిచేసేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇందులో నుంచి స్వీటును తర్వాత కొంచెం పులుపు, లైట్ పులుపు కలిపి ఉంటుంది, చాలా బలాన్ని ఇస్తుంది. సో ఇది పంపర పనస. ఏకముఖి అక్కడిది, ఇదేమో బహుముఖి. ఏమొస్తాయో తెలియదు, కానీ అన్ని రకాలైన రుద్రాక్షలు, అన్ని రకాల ముఖాలు వస్తాయని. జీవితంలో మొదటిసారి దీని పూత వచ్చింది. ఇప్పుడు ఆ పూత చూపిస్తారండి. ఇక్కడ రండి, పూత రావటం. సో మీరు వచ్చిన కారణంగా ఈ చెట్టుకి పూత చూడగలిగిన. సో మీరు నాకు శివుణ్ణి చూపించినప్పుడు. మామిడి, ఇది సెప్టెంబర్లో వస్తాయి దీని కాయలు. ఇప్పుడు పూత వస్తున్నది చూస్తున్నా. మీ వెనకాల కొంచెం పిందెలు కూడా ఉన్నాయి. ఇవి వినాయక చవితికి వస్తాయి. అవతలు కూడా ఉన్నాయి చూడండి. ఇది వినాయక చవితికి కాస్తుంది. సో మామూలుగా వినాయక చవితి అప్పుడు మనకి 10 రూపాయలు 15 రూపాయలకు కూడా కొంటారు పూజకి పెట్టుకోవటానికి. సో ఎవరైనా సరే తోట పెట్టుకున్న వాళ్ళు పునాస్కాప్ చెట్లు పెట్టుకుంటే 1-2 వాళ్ళకి ఒక 500 నుంచి 1000 కాయలు ఈజీగా కాస్తుంది. అంటే ఒక 10,000 రూపాయలు వీళ్ళు సంపాదించుకోవచ్చు. 10 రూపాయల కాయ అమ్ముకున్నా కూడా
రీటైల్ అయితే. సరే, లేకపోతే 5 రూపాయల కాయ మామూలుగా అమ్ముతారు. పీచ్ పండు అంటాము. చూడాలి, బతకనైతే బతికింది. 1 ఇయర్ చెట్టు ఇది. దీని పరిస్థితి ఏంటి అన్నది కొద్ది కాలం తర్వాత కానీ తెలియదు. ఈ మొక్క మహాబిల్వం. దీన్ని మహాబిల్వం అని ఎందుకంటారంటే దీనికి ప్రస్తుతం 9 ఆకులు వస్తున్నాయి, తర్వాత 12, తర్వాత 16 వరకు వస్తాయి. ఇది చూడండి, 1, 2, 3, రైట్. దీని తొడిమే ఇది ఒక బిల్వం త్రిదళం. 1, 2, 3, దీని కాడ ఇది, రైట్. ఇది ఒకటి, మళ్ళీ 1, 2, 3, దీని కాడ ఇది 1, 2, రైట్, 3, ఇది దీని కాడ ఇది. సో ఇప్పుడు ఇందులో 3 బిల్వాలు వస్తున్నాయి, 3 త్రిదళాలు, 5 త్రిదళాల వరకు వస్తాయి. ఇట్లా ఆకు పెద్దది అవుతున్న కొద్దీ 3, 6, 9 అట్లా పెరుగుతూ 16 ఆకుల వరకు వస్తాయి. షుగర్ వ్యాధికి మందులు తయారు చేసేటోళ్ళు ఈ ఆకులు యూజ్ చేసుకుంటారు, రైట్. ఇది త్రిదళ మామూలు మారేడు, ఇక్కడ పడితే అక్కడనే కనిపిస్తుంది. కదంబం, దీన్ని రెయిన్ క్యాచింగ్ ట్రీ అని కూడా అంటారు. మామూలుగా ఇది 145 అడుగులు పోతుంది అంటారు. మన దగ్గర ప్రస్తుతం 40 అడుగుల వరకు వెళ్ళింది. దీంట్లో గొప్పతనం ఏంటంటే దీని కొమ్మలన్నీ వదిలేస్తుంటుంది. పైకి పోతున్న కొద్దీ కింద కొమ్మలు ఇరిగిపోతుంటాయి, ఎండిపోయి అవి. సో మనకి కింద నీడ ఉండకుండా ఉంటుంది. అందుకనే ఇవి పొలాల గట్ల మీద బాగా యూజ్ చేసేటోళ్ళు. దీనివల్ల రెయిన్ని క్యాచ్ చేస్తుంది అని ఒక గట్టి నమ్మకము. అయితే కదంబ వనవాసిని పార్వతి అమ్మవారు. సో ఇది కదంబము, అది మారేడు. సో శివుడు పార్వతి పక్క పక్కనే ఉన్నారు. ఇలా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఈ జాగా పెట్టుకున్నాం. ఇవి మిరియాలు కాస్తాయి. ఇది మనకి 6 నెలలకు ఒకసారి కాస్తుంది. ఒక మంచి చెట్టు మనకి 300 గ్రాముల వరకు మనకి ఒక్కొక్కసారి వస్తుంది. ఇందులో క్రీపర్ ఉంటుంది, తర్వాత డ్వార్ఫ్ ఉంటుంది. ఇది డ్వార్ఫ్ వెరైటీ. నా దగ్గర 10-12 మొక్కలు. అయితే ఇది సింగిల్ ఆకు ఉంటుంది, ఏకబిల్వం అంటారు. ఈ ఆకు చూసిందా, ఇది ఒక సైడ్, ఇది ఒక ఆకులాగా, ఇది ఒక ఆకులాగా, ఇది ఒక ఆకులాగా. మామూలుగా మనకి ఒక తొడిమకి 3 ఆకులు వేరువేరుగా ఉంటాయి, కానీ ఇది మనకి స్పెషల్గా ఏకబిల్వం శివార్పణం అని మనం చదువుకుంటాం కదా, ఆ ఏకబిల్వం ఇది. త్రిదళాన్ని ఏకబిల్వం అంటారు. కాదు, ఒక ఆకుని తీసుకుపోయి వేయటం కాదు, ఒకే ఆకు ఈ 3 ఏనుగు చెవుల్లాగా 2 చెవులు పైన త్రిశూలం అని కూడా అనుకోవచ్చు. అది ప్లమ్ అంటే మీరు ఆల్బక్రా తయారు చేస్తారు కదా, జ్వరాలు వచ్చినప్పుడు దీన్ని ఎండబెట్టి తయారు చేస్తారు, రైట్. ఆల్బక్రా చెట్టుని ప్లమ్ చెట్టు అని కూడా మనం పిలుస్తుంటాం. షుగర్కి మందు ఇన్సులిన్, పుల్లగా ఉంటుంది, రైట్. ఈ ఆకుని మనము పొద్దున్నే తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే చాలామందికి మందుకి ఆహారానికి తేడా తెలియదు. ఈ పుల్లటాకుతోని మనం పచ్చడి చేసుకోవచ్చు, రైట్. పప్పులు వేసుకోవచ్చు. పప్పులు కానీ పచ్చళ్ళు కానీ వేసినప్పుడు మనం దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్ ఫాము డైల్యూట్ అయిపోతుంది, రైట్. మధ్యలో నీళ్లు కలిపితే ఎట్లాగైతే ఇది పోతుందో, పాలల్లో నీళ్ళు కలిపితే ఎట్లాగైతే పలచబడుతుందో, ఇందులో కూడా మనము పచ్చడి చేసేటప్పుడు కానీ పప్పు చేసేటప్పుడు కానీ ఉన్న శక్తి పలచబడుతుంది, రైట్. పలచగా ఎవరు తినాలి? ఎవరికైతే రోగం లేదో వాళ్ళు పలచగా తినాలి. ఎవరికైతే రోగం ఉన్నదో వాళ్ళు మేకల ఎక్కన అవి తినేయాలి. హ్యాపీ పెట్టిన
మామూలుగా డ్రాగన్ ఫ్రూట్కి ఒక సిమెంట్ దిమ్మ కానీ అది పెట్టి దానికి ఒక చక్రం పెట్టి దాని మీద నుంచి చేస్తుంటారు, రైట్. ఒకటి అది ఖర్చుతో కూడుకున్న పని, రెండోది సిమెంట్ వల్ల దానివల్ల ఆ వేడి దాని యూవి ఎఫెక్ట్ ఉంటుంది, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనం జామ చెట్టుకే పెంచడం వల్ల మనకి ఒకటి ఖర్చు తక్కువ, రెండోది మనకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు, సిమెంట్ వల్ల వచ్చే వేడి ఎఫెక్ట్ ఉండదు, రైట్. ఇప్పుడు మీరు డ్రాగన్ ఫ్రూట్ తోటలలో చూస్తే మనకి తేడా కనబడుతుంది. ఆ సిమెంట్ పోలు, దాని మీద ఒక చక్రము, ఈ చెట్టు ఇది దగ్గర దగ్గర 300 కిలోల బరువు ఉంటుంది చెట్టు. సో దాన్ని ఆపటం కోసమని, ఈ తీగలను ఆపటం కోసమని వాళ్ళు సిమెంట్ని వాడుతుంటారు. మనం సిమెంట్ని తీసేసి ఇక్కడ ఈ రకంగా పెంచినాము. ఇది మనం ట్రై చేస్తున్నా, అన్ని జామ చెట్లకు పెట్టినా కాస్తున్నాయి. లాస్ట్ ఏలక్కాయలు అంటారు కదా, ఇది ఏలక్కాయ చెట్టు. ఈ ఆకులు ఈడ మనకి కాయలు రావు, కానీ ఈ ఆకుల్ని చాయ్లో వాడుకుంటే మనకి చాలా బాగా ఏలక్కాయలు వేసిన ఫీలింగే వస్తుంది. ఇలాచీ మొక్క. అక్కడ ఇంకొక అవకాడో చెట్టు ఉన్నది. ఇది మల్టీవిటమిన్ చెట్టు, కరేపాకు లాగా వాడుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. కానీ కరేపాకు లాగా అంత వాసన ఉండదు. ఈ ఆకులు తింటే మనం మళ్ళీ ఏ విటమిన్ ట్యాబ్లెట్ వాడకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని మనం కూరలలో వేసుకుంటాము, కరేపాకు లెక్కనే కూరలలో వేసుకోవచ్చు. దీన్నే పచ్చడి చేసుకుని కూడా తినచ్చు. ఇది కొంచెం తీయగా ఉంటుంది, మామూలుగా కరేపాకు లాగా ఘాటు వాసన అది లేకుండా తీయగా ఉంటుంది. తర్వాత మీరు దీన్ని చూసుకోవచ్చు. ఈ 2 చెట్లు తీసుకొచ్చి పెట్టా. మిల్క్ ఫ్రూట్ ఇది కేరళలో వాటితో చాలా ఎక్కువ కనపడుతుంటుంది. ఈ కాయలు కొంచెం బ్లూయిష్ కలర్లో వచ్చి బాగా టేస్టీగా ఉంటాయి, చాలా న్యూట్రిషియస్ అంటే తీసుకొచ్చి పెట్టా. ఇప్పటివరకు కాయలు రాలేదు, కానీ చెట్లు బాగానే పైకి పోయినాయి. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడో కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్ర అరటి, అన్ని రకాలైన అరటిలు ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ ఒక గెల వచ్చింది, ఇట్లా వస్తాయి. సేంద్రియంగా పండించటం వల్ల పెద్ద పెద్ద గెలలు వచ్చి గొప్పగా రావట్లే, కానీ వచ్చినవి బలంగా వస్తున్నాయి. తర్వాత చాలా హ్యాపీగా టేస్టీగా ఉంటాయి. ఇది దబ్బ నిమ్మ చెట్టు, 2 చిన్నగా వస్తుంది. దీంతో మనం పచ్చడి పెట్టుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, కొందరు కారం చేస్తారు. తెలంగాణలో ఎక్కువ పులిహోరలో వాడుకుంటారు, రైట్. ఇది బాగా కాస్తుంది, ఒక్కొక్క కాయ మనకి దగ్గర దగ్గర కిలో వరకు పోతుంది. రైనీ సీజన్లో బాగా వస్తాయి, రైట్. వందల కాయలు కాస్తాయి. మన దగ్గర వాడకం తక్కువ తెలంగాణలో చాలా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎండాకాలంలో దీని ఆకులు మధ్యలో వేసేసి, పొద్దుగాల నీళ్ళ మధ్యలో వేసేసి పెట్టేస్తే ఈ దబ్బ నిమ్మ వాసన వస్తుంది, ఒంటికి చాలా చలవ అని చెప్తారు. ఎండాకాలంలో ఇది వాడితే చాలా బాగుంటుంది అని. అది ఎండాకాలంలో చాలా ఎక్కువ వీటిని పళ్ళ రసాలలోనూ వాటిలో వాడేవాళ్ళు. చాలా సి విటమిన్ చాలా ఉంటుంది, ఎండాకాలంలో బాగా చలవ చేస్తుందని చెప్తారు. సో ఫాల్సా ఇట్లా గుత్తులు వస్తాయి. దీని పువ్వు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, 4-5 రంగులలో ఉంటుంది. ఇది ఫాల్సా చెట్టు, పులుపు తీపిగా ఉంటుంది. కానీ దీని రసాన్ని తీసి పెట్టుకొని ఫ్రూట్ జ్యూసెస్లో బాగా వాడేటోళ్ళు.
మన దగ్గర నవాబులు బాగా దీన్ని వాడేటోళ్ళు. ఇప్పుడు కూడా పాకిస్తాన్లోను ఇంకా కొన్ని కంట్రీస్లో ఇటు రోడ్ల మీద పెద్ద పెద్ద గుట్టలు లెక్క పోసి మన దగ్గర పల్లీలు అమ్మినట్టు అమ్ముతారు. సింధూరం మొక్క, దీనికి గింజలు వస్తాయి. ఈ గింజలు మనం మన స్వీట్స్లో కానీ వాటిట్లో కానీ వాడచ్చు. ఈ సింధూరం గింజలు హనుమంతుడికి మనం రాసే సింధూరం కలర్లో వచ్చేస్తుంది. గింజ కనుక మనం చేతిలో తీసుకుని నలిపితే హనుమంతుడికి మనం ఏ సింధూరం వేస్తామో అదే కలర్లో వస్తుంది. ఇది వాల్నట్ మొక్క, 2 ఏళ్ళు అయింది ఇది పెట్టి. అక్కడ చూపించింది ఒక వెరైటీ, ఇది రెండో వెరైటీ అన్నారు. చెట్టు అయితే బతికింది, కాస్తే మాత్రం మనకి తెలంగాణలో ఇది గొప్ప క్రాప్గా పనికొచ్చే అవకాశం ఉన్నది. ఇది అబోయి మొక్క, కేరళ ఫ్రూట్. ఇది దీని పరిస్థితి ఏంటి అన్నది చూడాలి. ఇది కాస్తే కానీ దీని సంగతి తెలియదు మన దగ్గర ఎట్లా వస్తుంది అన్నది. ఫ్రూట్ మాత్రం చాలా టేస్టీ అని చెప్తాను. బ్రాజిలియన్ చెర్రీ ఇప్పుడు పూత రావాలి. అక్కడ వేరే చెట్టుకు పూత వచ్చింది, దీనికి కూడా వస్తుంది అనుకుంటున్నా. సో చెర్రీస్ ఇట్లా చెర్రీ పళ్ళలాగా చాలా బ్రహ్మాండంగా ఎర్రగా వస్తాయి, చిన్న చిన్న పళ్ళు. మీ అదృష్టం బాగున్నది, చాలా దగ్గరకు వచ్చి చాలా ఫోకస్ కానీ దీని పువ్వు మీకు కలదు. అనిపించిందా? దీనికి గమ్ వస్తుందట బాగా, కొంచెం మొద్దు బాగా అయిన తర్వాత కొంచెం గీస్తే గమ్ వస్తుంది. ఆ గమ్మే ఇంగువ. మనకు దొరికే ఇంగువలో వాళ్ళు స్టార్చ్ కలుపుతారు, పిండి కలిపి పెడతారు. సో ఈ ఇంగువ మన దగ్గర వస్తే చూడాలి. 2 మొక్కలు ఉన్నాయి, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి దీనికి. ఇక్కడికి వస్తే కాయ చూపిస్తాను మీకు. పువ్వు ఇట్లుంటుంది, కాయలు ఇట్లుంటాయి. ఇది స్టార్ షేప్లో వస్తాయి పళ్ళు, ఇంతంత పెద్దగా వచ్చి మనకి ఎల్లో కలర్లోకి వస్తాయి. ఫ్రూట్ బాగా కాస్తుంది. దీంతో మన దగ్గర పచ్చడి చేసుకుంటారట పండుతోటి. మరి నేనైతే ట్రై చేయలే. పచ్చడిలో పప్పులో వేసుకుంటారని చెప్తారు. పండుగ మాత్రం చాలా మంచి ఫ్రూట్, చాలా టేస్టీ ఫ్రూట్. సో స్టార్ ఫ్రూట్. కేరళ చింతపండు అంటారట దీన్ని. ఇది కదం పులి. ఇది ఇప్పటివరకు కాయలే, కాసినప్పుడు చెప్పి చూడాలి. ఇది పెద్ద చెట్టు అవుతుంది అన్నారు. సో ట్రై చేద్దాం. ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి. రామాఫలం బాగా కాస్తాయి, మంచి ఫ్రూట్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సీతాఫలానే ఉంటుంది కానీ జెల్లీ. రామాఫలం. తెల్ల సపోటా. ఇది తెల్ల సపోటా చెట్టు. ఇప్పటివరకు అయితే కాయలే, కాస్తే తెలుస్తుంది దీని కథ ఏంది అని. ఈ కాయలు కనిపిస్తున్నాయి, ఇవి నోని కాయలు. దీని రసము 800 నుంచి 1000 రూపాయలు, 500-600 ml రసం. ఇది చాలా తాగుతారు. ఇది చాలా పంజెంట్ టేస్ట్ ఉంటుంది, వాసన చాలా ఉంటుంది, కానీ చాలా న్యూట్రిషియస్ అని చెప్తారు. సో మనం దీంతో చేసి 4 చెట్లు ఉన్నాయి. పండితే ఇట్లా వస్తాయి కింద చూడ. సో నోని. మనకున్నవన్నీ పెద్ద ఉసిరి. ఈ 2 పెద్ద ఉసిరి చెట్లు. సి విటమిన్ చాలా ఎక్కువ. మన మిత్రుల్లో వస్తున్న వెనకాల వెళ్ళిపోయిందా ఏమా బాబు? సో ఇది బ్లాక్ మల్బరీ స్పైస్ అంటారు దీన్ని.
ఆల్ స్పైస్ ఆకు. దీన్ని మనం బిర్యానీలో వాటిట్లో వేస్తే అన్ని రకాలైన స్పైసెస్ వేసినట్టే. లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసినట్టే ఆల్ స్పైస్ ఆకులు. ఈ ఆకులు ఎండబెట్టేసేసి పెద్దగా ఇట్లా ముదిరిన ఆకుల్ని తీసి మనం నీడలో ఎండబెట్టుకుంటే ఇవి చాలా వాల్యుబుల్. దీన్ని ఎక్కువ వీళ్ళు షుగర్ మందులో వేసుకుని షుగర్ మందు తయారు చేయడంలో వాడతారు. ఇట్లా వస్తాయి కరోండా, పుల్లగా ఉంటాయి. దీంతోనే మనకి చెర్రీస్, కేక్స్ మీద వాటి మీద పెట్టే చెర్రీస్ తయారు చేస్తారు. వీటితోటి పచ్చడి పెట్టుకుంటారు, తర్వాత పప్పులు వేసుకుంటారు, వాడతారు. ఇది కీళ్ళ నొప్పులకి ఈ సీజన్లో తినాల్సిన పండు ఇది. ఇది తింటే చాలా కీళ్ళ నొప్పులు వాటికి మందు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని తినాలి. ఎక్కువ తింటే మళ్ళా ఇబ్బంది పెడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకుని వాడాలి. భోజనం లెక్క వాడాలి, మందు లెక్క వాడకూడదు. అది బ్లాక్ మల్బరీ, ఇది ఎల్లో మల్బరీ. నెక్స్ట్ ఇయర్ కాయొచ్చు. లాస్ట్ ఇయర్ పెట్టిన. లిచ్చి పండు వస్తుంది దీనికి, ఇంకా కాయలే. మా మిత్రుల దగ్గర అయితే కాస్తున్నది, మన దగ్గర కూడా కాస్తుంది లిచ్చి పండు. నేను తక్కువ తింటా, పిట్టలు బాగా తింటాయి. మీకు కాయలు ఏమైనా కనిపిస్తాయా చూస్తా. ఈ ఎండాకాలంలో బాగా సలవ చేస్తాయంటారు. పూత ఉన్నది కానీ కాయలు లేవు. ఇగో ఇది పూత ఇట్లా వస్తుంది. వాటర్ యాపిల్, ఇది బాగా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తెల్లది. ఈ పక్కన ఉన్నది ఇది ఎర్రది, ఎర్ర వాటర్ యాపిల్. ఇది 2 ఏళ్ళు అయింది పెట్టి. లాస్ట్ ఇయర్ పూత వచ్చింది, నిలబడలే, కొంచెం టైం పడుతుంది. వచ్చింది పూత ఈసారి. ఇక్కడ వస్తుందో చూసిందో, ఇది ఫస్ట్ పూత. జామ ఎట్లా టేస్ట్ ఏంటి తెలియదు. ఈ చెట్టు హనుమాన్ ఫలం. ఇది హనుమాన ఫలం చెట్టు. లాస్ట్ ఇయర్ పెట్టా, బతకనైతే బతికింది, చూడాలి. స్ట్రాబెర్రీ జామ, పెద్ద రేగి పండ్లు అంత సైజులో వస్తాయి, ఎర్రగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతాయి. స్ట్రాబెర్రీ జామ. ఇది లక్ష్మణ ఫలము. దీని వేరు, ఆకులు, దీని పళ్ళు అన్నీ కూడా క్యాన్సర్కి మందు అంటారు. వేర్లతోని కషాయం చేసుకుని తాగుతారు, తర్వాత ఆకులతోటి కూడా కషాయం చేసుకుని తాగుతారు. పండు ఇట్లుంటుంది. కాయ ఒక్కొక్కటి 1.5 kgs వరకు ఉంటుంది. ఇది చాలా కీమోథెరపీ చేసిన వాళ్ళకి, క్యాన్సర్లో వాళ్ళకి బాగా చలవ చేస్తుందని చెప్తారు. సో ఆకుల నుంచి, కాయల నుంచి వాడతాం. నెక్స్ట్ ఇది ఆలివ్ చెట్టు. ఈసారి దీనికి నిండా పూత వచ్చింది, కానీ కాయ నిలబడలే. నెక్స్ట్ ఇయర్ చూడాలి. గాలి కొంగింది, మళ్ళీ ఎండకు లేస్తుందని నమ్ముతున్నాం. రైట్, ఇది ఆలివ్ చెట్టు. బ్లూబెర్రీస్ చిన్న చిన్నగా అక్కడ ఫాల్సా చూస్తాం కదా, అట్లాగే ఉంటాయి. ఇది వైటమిన్ సి చాలా ఎక్కువ. చలి ప్రదేశాలలో బాగా వస్తాయి. మన దగ్గర కూడా వస్తాయి అన్నారు. 2 మొక్కలు తీసుకొచ్చి పెట్టినా, ట్రై చేస్తున్నాం.
చాక్లెట్లు తయారు చేస్తారు కదా, కోకో. ఇది కోకో మొక్క నీడలో పెరుగుతుంది. మామూలుగా కొబ్బరి చెట్లలో వాటిట్లో పెంచుతారు, కొబ్బరి తోటలలో. కొబ్బరి కంటే కోకో నుంచే ఎక్కువ ఫలసాయం వస్తున్నదని చెప్తారు ఆంధ్రాలో. 2 మొక్కలు పెట్టిన, ఒకేసారి పెట్టిన 2 మొక్కలు. అక్కడేమో 4 అంటే 4 ఆకులతో ఉన్నది. వెనకాల చూడండి, అది 4 ఆకులు. ఇదేమో బాగా పెరిగింది. ఇది కోకో. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టిన. చెరీస్ వస్తాయన్నారు, చూడాలి ఏం చెరీస్ వస్తాయో. ఇది ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నర్సరీ నుంచి ఎక్కడ దొరికితే అక్కడ వెతికి తీసుకొస్తుంటా. కాబట్టి కొన్ని పేర్లు గుర్తుంటాయి, కొన్ని పేర్లు మర్చిపోతాము. కాయలు వస్తేనే తెలుస్తాయి. ఇది ఒక కేరళ ఫ్రూట్ అని ఇచ్చిండు. ఏదో పేరు చెప్పాడు, పేరు గుర్తు రావట్లేదు, కానీ చాలా వాసన ఉంటుంది అని చెప్పిండు. దీనికి పేరు చూసి చెప్తా, లిస్ట్లో ఉన్నది. దీనికి బాగా వాటరింగ్ చేయాలి. దీనికి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ 2 సార్లు కాయలు కాస్తాయి బాగా. మిరియాలు కాస్తాయి ఇక్కడ. ఈ పీనట్ బటర్ ఒక 100 మొక్కల వరకు పెట్టించా. ప్రతి గింజ ప్రతి కాయ ని మొక్కలుగా చేసి పెట్టి టెస్ట్ చేస్తున్నా. మీ వెనక ఉన్నది వచ్చిన పనస, పైన చూస్తే మీకు కాయ కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ రేపెల్లుండి పోయాలి. ఇది పనస చెట్టుకు ఒక పెద్ద గుణం ఉన్నది. ఇది బతుకున్నప్పుడు ఎంత విలువనో చచ్చిపోతే కూడా అంతే విలువ, ఏనుగు లెక్క. ఎందుకంటే ఈ పనస చెక్కతోటి వీణలు, ఫిడేలు, వాటికి కావాల్సిన బుర్రలు తయారు చేస్తాం. సో ఈ చెక్క మనకి చాలా వాల్యుబుల్ చెక్క. అందుకని పనస చెట్టు కాసినంత కాలం కాస్తుంది, తీసేసిన రోజు కూడా దాని వాల్యూ కూడా చాలా హైగా ఉంటుంది. రైట్. సో ఇది మా మునగ స్టోరీ. అన్నీ ఆ జిప్పులో ఉన్నాయి. ఇది కుంకుడు. ఒక కుంకుడుకాయలు తీసుకొచ్చినప్పుడు ఒక పెద్ద గింజలు పెడితే వచ్చిన మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. రైట్. ఇది చాలా మొండి మొక్క, బ్రహ్మాండంగా పెద్ద చెట్టు అవుతుంది. అండ్ ఈ కుంకుడు మనకి తలస్నానం చేసేటప్పుడు కానీ, తర్వాత ఈ కుంకుడుతోటి గిన్నెలు కడుక్కోవటము. కొందరైతే బట్టలు కూడా ఉతుకుంటున్నారు. విజయరాము వాళ్ళందరూ బట్టలు కూడా కుంకుడుతోటే ఉతుకుతున్నారు. కారణం ఏంటంటే సేంద్రియంగా మనకి ఆర్గానిక్గా ఉంటుంది, కెమికల్ లేకుండానే మనకి కావాల్సినంత నురుగు వస్తుంది, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని విజయరామ్ భాయ్ మళ్ళీ చెప్తే నేను కూడా సంతోషించిన. 2 మొక్కలు పెట్టిన, ఎప్పటికైనా కాస్తే చూద్దామని. జాపత్రి. రైట్. ఇది బాగా నీడలో బాగా రావాలి. మొన్న ఎండలకు కొంచెం దెబ్బతిన్నది, దీన్ని మళ్ళీ రిపేర్ చేస్తాము. ఇక్కడ ఒకటి, అవతల దిక్కు కూడా ఒకటి పెట్టిన. 2 చెట్లు ఉన్నాయి, జాజికాయ, జాపత్రి. జాజికాయ పువ్వు అంటారు, లోపల వచ్చిందేమో మనకి కాయ వస్తుంది, అది జాజికాయ. అది పైన ఉన్నది జాపత్రి, ఆ ఎర్రది జాపత్రి, ఇందులో నుంచి వస్తుంది. రైట్. ఇందాక చెప్పినా కదా, ఇది మనం బిర్యానీలో వాటిట్లో వాడచ్చు. ఈ ముద్రాకులు ఎండబెట్టుకుని చాలా ఎక్స్పెన్సివ్. దీన్ని షుగర్ మందుకు వాడతారు. నిన్ననే జనగాం నుంచి వాళ్ళు వచ్చి 2.5 కిలోలు కోసి ½ కిలో పొడి చేసుకుని పోయింది. సెప్టెంబర్ అక్టోబర్కి కాయలు వస్తాయి. గణేష్ చవితి టైంలో ఇందాక అక్కడ ఒక చెట్టు చూపించి చెప్పిన కదా, ఇట్లాంటివి నా దగ్గర ఒక 5 చెట్లు ఉన్నాయి. పేరు సార్? పేరు పునాస మామిడి అని అంటాము. అందులో 5 రకాలు ఉన్నాయట. దీనికి స్పెసిఫిక్ నేమ్ నాకు తెలియదు. చింతపండు, మామూలు చింతపండు చెట్లు ఉన్నాయి.
5-6 చింత చెట్లు ఉన్నాయి ఇక్కడ, కాస్తున్నాయి ఇప్పుడు. కలింకాయలు బార్డర్కి పెట్టిన ఒక 100 చెట్లు ఉన్నాయి, దగ్గర దగ్గర 100 చెట్లు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ వరకు. బార్డర్కి ముళ్ళ చెట్లు, తర్వాత కాయలు కూడా వస్తాయి, చాలా అందంగా ఉంటుంది, ఫెన్స్కి బాగా పనికి వస్తుంది. ప్రతి చెట్టు 2 పెట్టిన. ఇప్పుడు ఇందాక అక్కడ లిచి, ఇది ఆల్ టైమ్ పనస. మా మిత్రుడి దగ్గర 3వ సంవత్సరంలోనే కాసింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇది కాయచ్చు. సో నేనే తింటానా అంటే గ్యారంటీ తింటానేమో. పెసిమిజం ఎందుకయ్యా, అవసరమా? ఆప్టిమిజం ఎక్కువ. ఇదిగోండి, ఇది ఇంకొక కదంపులి. అక్కడ చూపించిన కదా కదంపులి, ఇది ఇంకొక కదంపులి. ఇది 2వ లిచ్చి. అక్కడ లిచ్చి చూపించిన, ఇక్కడ లిచ్చి. ఇది సపోటా. సో ఈ తోట పేరు ఆరోగ్యవనం. ఇక్కడ ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాలైన ఆరోగ్యవనం. ఇక్కడ అన్ని రకాలైన చెట్లు ఉన్నాయి, ఆరోగ్యానికి మనకి పనికొచ్చేవి. సో ఇది వనంలాగా ఎందుకు పెంచినా అంటే, దాని పక్కన ఒకటి ఆర్డర్లీగా పెంచక, బయోడైవర్సిటీ, రాలిన ఆకులు, తర్వాత రాలిన పళ్ళు, రాలిన పూలు, తర్వాత పిట్టలు వచ్చేందుకు కావాల్సిన పళ్ళు, ఇట్లా రకరకాలైనవన్నీ మధ్య మధ్యలో పెట్టడం వల్ల ఇక్కడ అన్ని రకాలైన ఆకులు కలిసి ఈ భూమి బ్రహ్మాండంగా సారవంతంగా తయారవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ భూమిలో నేను ఇవాళ వరకు ఎప్పుడు నిప్పు పెట్టలే, ఏది తగలబెట్టలే. ప్రతి ఆకు, ప్రతి అలవ ఇక్కడనే మట్టిలో కలిసిపోవాలి. పక్కకేసేసి మట్టిలో కలిసే వరకు ఆగుతా. రైట్. తర్వాత నేనే ఎరువులు తయారు చేసి పోసుకుంటా. కాబట్టి నేను చేసే ఎరువులన్నీ కూడా ఒక 100 రూపాయలకు ఒక డ్రమ్ము తయారవుతుంది. ఒక డ్రమ్ము తయారు చేసుకుంటే 3 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ డ్రమ్ముని మనం రీసైకిల్ చేసుకుంటూ పోవచ్చు. ప్రతిసారి 100 రూపాయలు ఖర్చు పెడితే 200 లీటర్ల ఎరువు తయారవుతుంది. అట్లాగే అదే ఎరువులో ఒక 5 రకాల 6 రకాల ధాతువులతోటి సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయటం. సో మన హెల్త్ బాగుండాలంటే ఈ భూమిలో నుంచి అన్ని రకాలైన మినరల్స్, అన్ని రకాలైన విటమిన్స్ మనకి రావాలి. సో భూమిలో ఉంటేనే చెట్లల్లో నుంచి, కాయలల్లో నుంచి ఆ విటమిన్